గత కొంతకాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్కు ఇటీవల వైద్యులు సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో జరిగిన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో ఆయన అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది. సర్జరీ తర్వాత కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న పవన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ చేరుకున్న ఆయన వైద్యుల సూచనల ప్రకారం విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భర్త ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆమె తిరుమల బాట పట్టారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అన్నా లెజినోవా అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలిపిరి చేరుకున్నారు. ఎలాంటి హంగామా లేకుండా సాధారణ భక్తురాలిలా అలిపిరి మెట్రమార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని స్వామివారిని ప్రార్థిస్తూ మెట్ర ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు లేకుండా ఆమె సాధారణంగా భక్తులతో కలిసి నడవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తిరుమల చేరుకున్న అనంతరం ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న అన్నా లెజినోవా ఆ తర్వాత శనివారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్పై ఉన్న ప్రేమ, ఆయన ఆరోగ్యం పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే సర్జరీ అనంతరం వైద్యులు ఆయనకు మరికొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం. భుజం కదలికలు సాధారణ స్థితికి రావటానికి ఫిజియోథెరపీ కూడా కొనసాగించాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో పవన్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.